హలో నమస్తే videovilas.com వ్యూవర్స్ అందరికి కూడా పునఃస్వాగతం. మనం క్రితం వీడియోలో ఇంటర్ఫేస్కి సంబంధించిన విషయాలన్నీ చెప్పాను. ఈ వీడియోలో మీకు సెలక్షన్స్ అండ్ అలైన్మెంట్స్ అనే ఆప్షన్స్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రతి సాఫ్ట్వేర్లో కూడా ఇది ఇల్లస్ట్రేట్ అనుకోండి, లేకపోతే ఫోటోషాప్ అనుకోండి, లేకపోతే అడోబ్ ప్రీమియర్కి వెళ్ళండి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వెళ్ళండి, మ్యాక్స్ వెళ్ళండి, మాయా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే సెలక్షన్స్ అనేవి లేకుండా పని జరగదు సహజంగా. అంటే ఏదైనా మాడిఫై చేయాలంటే లేదా క్రియేట్ చేయాలంటే టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. క్రియేట్ చేసిన దాన్ని ఏదైనా రొటేట్ చేయాలి, మాడిఫై చేయాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే సెలక్షన్స్ అనేవి జరగకుండా మీకు చాలా వరకు వర్క్ అవ్వదనేది వాస్తవం. ఈ ఇల్లస్ట్రేటర్లో మనకి జాగ్రత్తగా గమనించినట్టయితే టూల్ బాక్స్కి వస్తున్నాను. ప్రస్తుతం సెలక్షన్ టూల్స్ ఈ క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి సెలక్షన్ టూల్స్ ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే మొట్టమొదటిగా మీరు ఇక్కడ చూసే టూల్ సెలక్షన్ టూల్, షార్ట్ కట్ వి. దాని పక్కనే ఉన్నటువంటి రెండో టూల్ డైరెక్ట్ సెలక్షన్ అంటారు, షార్ట్ కట్ ఏ. మౌస్ బటన్ ప్రెస్ చేసి కనుక పట్టుకున్నట్టయితే దాంట్లోనే ఇంకో టూల్ కూడా ఉంది, గ్రూప్ సెలక్షన్ టూల్. ఈ పేర్లు చూసే మనం అర్థం చేసుకోవచ్చు. అవే కాకుండా మీరు ఒకసారి జాగ్రత్తగా నిశ్చితంగా గమనించినట్టయితే ప్రతి టూల్ పక్కన ఒక చిన్న ఐకాన్ కూడా ఇవ్వడం జరిగింది. చిన్న విజువల్ డిఫరెన్స్ కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి చూసినట్టయితే బ్లాక్ యారో కనపడుతుంది ఇక్కడ, అదే రెండో చూసినట్టయితే వైట్ యారో కనపడుతుంది. అదే మూడోది మనం గ్రూప్ సెలక్షన్ చూసినట్టయితే యారో పక్కనే వైట్ యారో పక్కనే మనకి ప్లస్ సింబల్ కూడా కనపడుతుంది. ఈ విధంగా కొన్ని విజువల్ ఇండికేటర్స్ ఉంటాయి. సో దీన్ని మీరు రెగ్యులర్గా వర్క్ చేయడం ద్వారా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవచ్చు, పెద్ద విషయాలు అయితే కాదు. ఈ మూడు టూల్సే కాకుండా దాని కింద ఇంకొక టూల్ కూడా మనకు ఉంది, మ్యాజిక్ వ్యాండ్ అని ఒకటి. మ్యాజిక్ వ్యాండ్ నాకు తెలిసి మీరు అందరూ ఎక్కడొక్కడ వినుంటారు ఈ పదాన్ని. హ్యారీ పాటర్ అందరూ తెలిసింది, చాలా విపరీతమైన పాపులారిటీ ఉన్నటువంటి మూవీ కాబట్టి మ్యాజిక్ వ్యాండ్ చిన్న మంత్రదండ లాంటి సింబల్ మీకు కనపడుతుంది. అలాగే కుడివైపు చూసినట్టయితే ఇంకొక సింబల్ కూడా మనకి లాసో టూల్ అని ఉంది. చిన్న రోప్ ఇట్లా నాటేసినట్టుగా కౌబాయ్స్ చేతిలో ఉంటుంది లాసో, ఆ టైప్లో మీకు కనపడుతుంది. ఈ ముఖ్యమైనటువంటి 5 సెలక్షన్ టూల్స్ మనం ఈ టూల్ బాక్స్ లో చూడొచ్చు. ఇవి కాకుండా సెలెక్ట్ మెనూలోకి వెళ్ళినట్టయితే చాలా ఆప్షన్స్ మనకు ఉంటాయి. అయితే ఈ ప్రత్యేకించి ఈ వీడియో లెసన్ లో మీకు ఇక్కడ ఉన్నటువంటి ఈ 5 సెలక్షన్ టూల్స్ మరియు సెలెక్ట్ మెనూలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన సెలక్షన్ టూల్స్ గురించి మాట్లాడటం జరుగుతుంది. మిగిలినటువంటి ఏవైతే అడ్వాన్స్డ్ సెలక్షన్ టూల్స్ ఉంటాయో అవి మీకు కొన్ని క్లాసులు అయిన తర్వాత సపరేట్ గా వాటిని మీకు అడ్వాన్స్డ్ సెలక్షన్స్ అనే ఒక టైటిల్ పెట్టి దాంట్లో వాటిని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రాథమిక దశలో అందరికీ అన్ని సెలక్షన్ టూల్స్ అవసరం ఉండవు. రెండవది సాఫ్ట్వేర్ నేర్చుకునే టైంలో కొన్ని ఆప్షన్స్ మీకు తెలియవు కాబట్టి ఆ సెలక్షన్స్ గురించి మాట్లాడినా కానీ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. కాబట్టి ఏవేవైతే ఈ స్థాయిలో మీరు అర్థం చేసుకోగలరో వాటి గురించి ముందు మాట్లాడి మిగిలినటువంటి అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అన్ని కూడా ఒక సపరేట్ వీడియోగా మీకు అందించడం జరుగుతుంది. దాని గురించి టెన్షన్ పడద్దు. సరే, ఒకసారి మనం సెలక్షన్ టూల్ని కనుక చూసినట్టయితే ఇది వి షార్ట్ కట్ అని చెప్పాం. అయితే సెలెక్ట్ చేయడానికి మనకి ఇక్కడ ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కాబట్టి ప్రస్తుతానికి అంతా కూడా ఎంటీగా ఉంది. నేనేం చేస్తానంటే మీకు ఈ టూల్స్ గురించి ఏమి చెప్పలేదు ఇంతవరకు, కానీ జస్ట్ నేను ఒక చిన్న రెక్టాంగిల్ క్రియేట్ చేసి దీని మీద మీకు చూపిస్తాను ఏం జరుగుతుంది. ఈ సెలక్షన్ టూల్ కనుక ఎప్పుడైతే మీరు తీసుకొని ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ ఈ విధంగా సెలెక్ట్ అయిపోతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత మీకు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే బౌండింగ్ బాక్స్ అని పిలుస్తారు దీన్ని. ఈ టోటల్గా బ్లూ కలర్ బాక్స్ అయితే కనబడుతుందో దాన్ని బౌండింగ్ బాక్స్ అంటాం. దీన్ని మనం వ్యూ మెనూలోకి వచ్చి ఆప్షన్స్ జాగ్రత్తగా చూసినట్టయితే హైడ్ బౌండింగ్ బాక్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయడం ద్వారా బౌండింగ్ బాక్స్ ఆఫ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మీరు ఎడ్జ్ మాత్రమే చూస్తున్నారు, ఇది బౌండింగ్ బాక్స్ కాదు. బ్లూ కలర్ ఉన్నవన్నీ కూడా బౌండింగ్ బాక్స్ కాదు, దీన్ని ఎడ్జ్ అని పిలుస్తాం. అది కూడా చూడకూడదన్నప్పుడు వ్యూ మెనూలోకి వచ్చేసి హైడ్ ఎడ్జ్ అన్నారంటే అది కూడా హైడ్ అయిపోతుంది. ఇప్పుడు ఓన్లీ రెక్టాంగిల్ మాత్రమే మీకు కనపడుతుంది. కానీ ప్రస్తుతం సెలక్షన్ లో ఉంది అది, కానీ మీకు సెలక్షన్ లో ఉన్నట్టుగా తెలియట్లేదు. అయితే ఏంటంటే ఈ రకమైనటువంటి పద్ధతి అడ్వాన్స్డ్ యూజర్స్ కి అయితే అర్థమవుతుంది, కానీ బిగినర్స్ కి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు. అందుకని ప్రస్తుతానికి మీరు షో ఎడ్జ్ ని అలాగే ఉంచండి, అలాగే షో బౌండింగ్ బాక్స్ ని కూడా అలాగే ఉంచండి. షిఫ్ట్ కంట్రోల్ బి బౌండింగ్ బాక్స్ కి, అలాగే కంట్రోల్ హెచ్ ఎడ్జ్ కి. సో ఒకసారి ఎప్పుడైతే మీరు బౌండింగ్ బాక్స్ ని చూస్తారో ఈ విధంగా బౌండింగ్ బాక్స్ కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఈ వర్టికల్ పాయింట్స్ ని పట్టుకొని వర్టికల్ స్కేలింగ్ చేయొచ్చు, డౌన్ కానీ అప్ కానీ. అలాగే హారిజాంటల్ పాయింట్స్ ని పట్టుకొని హారిజాంటల్ స్కేల్ చేయొచ్చు.
అలాగే బోత్ హారిజాంటల్ అండ్ వర్టికల్ చేయాల్సి వచ్చినప్పుడు డయాగ్నల్ గా పట్టుకొని కూడా స్కేల్ చేయొచ్చు ఈ విధంగా. అయితే ఇంకొక చిన్న తమాషా ఏంటంటే దీంట్లో మౌస్ ని ఎప్పుడైతే మీరు బౌండింగ్ బాక్స్ కి దగ్గరలో మూవ్ చేస్తారో ఆటోమేటిక్ గా గమనించండి కేర్ఫుల్ గా, ఆ యారో కాస్త మనకి ఇక్కడ డబుల్ హెడెడ్ యారో, కర్వ్డ్ యారో లాగా కనబడుతుంది. డబుల్ హెడెడ్ కర్వ్డ్ యారో. సో ఇట్లా కనబడిందంటే దాని ఉద్దేశం ఏంటంటే రొటేషన్. మీరు ఎప్పుడైతే మౌస్ బటన్ క్లిక్ చేసి స్వింగ్ చేస్తారో మౌస్ ని ఈ విధంగా ఫ్రీగా మూవ్ చేస్తారు, స్వింగింగ్ అంటారు. సో ఆటోమేటిక్గా మీకు రొటేషన్ అనేది వర్క్ అవుతుంది. దాంతోపాటు మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే రైట్ సైడ్ లో మీకు హింట్ కూడా వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. టూల్ హింట్స్ వస్తాయి మనకి అక్కడ, ఎన్ని డిగ్రీస్ అది రొటేట్ అవుతుంది ఇవన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా మనకి చాలా అడ్వాంటేజెస్. సో అవి కనపడకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే మనకి అటువంటి హింట్స్ నాకు అక్కర్లేదు అనుకున్నప్పుడు వ్యూ మెనూలోకి వెళ్తే స్మార్ట్ గైడ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి. అది కనుక ఆఫ్ చేసినట్టయితే స్మార్ట్ గైడ్స్ ఎప్పుడైతే ఆఫ్ అవుతాయో మీకు ఆ హింట్స్ కనపడదు. మళ్ళీ కావాలి అనుకున్నప్పుడు వ్యూ మెనూలోకి వెళ్ళి స్మార్ట్ గైడ్స్ కంట్రోల్ యూ షార్ట్ కట్ అది ఆన్ చేసినట్టయితే మళ్ళీ మీ హింట్స్ అని కూడా మీకు వచ్చేస్తాయి. కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏది కూడా పర్మనెంట్ గా మీరు ఏమి చేయట్లేదు, టెంపరీగా మీ అవసరాన్ని బట్టి ఆన్ ఆఫ్ అంతే. సో ముఖ్యంగా దీంట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెలక్షన్ టూల్ యూజ్ చేసి మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ని క్లిక్ చేస్తారో ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇంకో పద్ధతిలో ఏంటంటే మనకి మార్క్వీ సెలక్షన్స్ అని కూడా అంటాం. మార్క్వీ అంటే మౌస్ ని అవుట్ సైడ్ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేస్తుంటే మీకు ఒక డాటెడ్ లైన్ డాష్ లైన్ లాంటిది ఒక చిన్న ఏరియా కనపడుతుంది. దీన్ని మార్క్వీ అంటాం. ఇది ఎక్కడెక్కడ ఏ ఆబ్జెక్ట్ అయితే టచ్ అవుతుందో ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అంటే ఉద్దేశం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పరిస్థితిలో మీకు ఒక రెక్టాంగిల్ మాత్రమే ఉంది. ఊహించండి మీకు ఒక 2-3 రెక్టాంగిల్స్ ఉన్నాయని అనుకుందాం. ఈ సిచ్యువేషన్ లో మీరు అన్ని రెక్టాంగిల్స్ ని సెలెక్ట్ చేయాలంటే ఒకటి క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని రెండోది క్లిక్ చేసి మూడోది క్లిక్ చేసి నాలుగోది క్లిక్, ఇట్లా క్లిక్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తారో మార్క్ని టచ్ అయితే చాలు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఈ పద్ధతిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన ఫీచర్ గా మనం సెలక్షన్ టూల్స్ మాట్లాడేటప్పుడు చెప్పుకోవచ్చు. నేను మొదట ఆ 3 ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేశాను మార్క్తో, డిలీట్ కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తున్నాను. లేదంటే ఎడిట్ మెనూలోకి వచ్చి కొన్ని కమాండ్స్ మీరు వాడచ్చు. మనకి ఇక్కడ క్లియర్ అని కూడా ఉంది, దాని మీనింగ్ అదే. అయితే మనకి సెలక్షన్ టూల్లో ఓన్లీ సెలెక్ట్ చేయటం, స్కేల్ చేయటం, రొటేట్ చేయటం మాత్రమే కాకుండా దీనికి కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పే షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. ఆల్ట్ పట్టుకొని కనుక సెలక్షన్ టూల్లో ఉన్నప్పుడు ఆల్ట్ పట్టుకొని ఆబ్జెక్ట్ ని ఎప్పుడైతే డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్ గా మీకు డూప్లికేట్ కాపీ ఒకటి క్రియేట్ అవుతుంది. డూప్లికేట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా మనం ఆల్ట్ కాంబినేషన్ తో చేయొచ్చు. మళ్ళీ కింద బాటమ్ లో ఉంటుంది రెండింటిని సెలెక్ట్ చేసి నేను ఎడిట్ మెనూ కానీ డిలీట్ కీ కూడా కీబోర్డ్ మీద ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్ లో మీకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఎడిట్ మెనూలో క్లియర్ క్లిక్ చేస్తాం. ఈ విధంగా సెలక్షన్ టూల్ యూజ్ చేసి మనం ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్స్ ని మూవ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ని స్కేల్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయొచ్చు, అలాగే ఆబ్జెక్ట్ ని డూప్లికేట్ కూడా చేయొచ్చు ఆల్ట్ కీ కాంబినేషన్ తో. అయితే ఆల్ట్ పట్టుకోగానే మీకు కర్సర్ ని గమనించినట్టయితే ఒక చిన్న కాపీ మీకు వైట్ కలర్ ఇంకొక ట్రయాంగిల్ కనపడుతూ ఉంటుంది. ఇది ఒక విజువల్ ఇండికేటర్, మీకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరే, సెలక్షన్ టూల్ ఆ విధంగా ఉంటుంది. దాని తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్టయితే డైరెక్ట్ సెలక్షన్ అని ఉంటుంది. అయితే సెలక్షన్ విషయంలోకి వచ్చేటికి పెద్ద మీకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా టూల్ ని క్లిక్ చేసి ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేయడం ద్వారా మొత్తం సెలెక్ట్ అవుతుంది. కానీ డైరెక్ట్ సెలక్షన్ అట్లా కాదు. క్లిక్ చేశారనుకోండి ఆబ్జెక్ట్ మీద, ఇది కూడా సెలెక్ట్ అవుతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇక్కడ మీకు బౌండింగ్ బాక్స్ రావట్లేదు. దీని ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ సెలక్షన్ టూల్ ఎప్పుడైనా సరే ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి నిశితమైన, అంటే దాని లోపల ఉన్నటువంటి కొన్ని ఆబ్జెక్ట్స్ ని, అంటే సబ్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం వాటిని, ఆబ్జెక్ట్ లో ఉన్నటువంటి నిశితమైనటువంటి విషయాలని సెలెక్ట్ చేయడానికి ఇది వాడతాం సహజంగా. నేను కుదిరినంత వరకు పూర్తి తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏమన్నా కొంచెం అటు ఇటు అయినా కూడా దాన్ని మీరు విపరీతంగా భావించకండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఈ డైరెక్ట్ సెలక్షన్ టూల్ కనుక ఎప్పుడైతే మీరు తీసుకొని ఏదైనా సరే ఒక సబ్ ఆబ్జెక్ట్ మీద దాంట్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎలిమెంట్ మీద కనుక ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసినట్టయితే అంతవరకు మాత్రమే సెలెక్ట్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మిగిలినవన్నీ కూడా మీకు ఎంటీ బాక్స్ లా కనపడుతున్నాయి. ఏదైతే నేను సెలెక్ట్ చేసినా అది ఒకటి మాత్రమే ఫిల్ అయ్యి కనపడుతుంది. అంటే ప్రస్తుతానికి ఈ పాయింట్ ఒక్కటి మాత్రమే సెలెక్ట్ అయింది. దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సబ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మౌస్ ని పట్టుకొని ఎప్పుడైతే మూవ్ చేస్తానో ఆటోమేటిక్ గా ఓన్లీ ఆ పాయింట్ వరకు మాత్రమే అది మూవ్ అవుతుంది. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది చాలా విషయాల్లో. మనకి డిజైన్లు చేసేటప్పుడు ఏదైనా కావచ్చు, గ్రాఫిక్ డిజైన్స్ లో కానీ వాటెవర్ ఇట్ ఇస్, వాటిల్లో మనకి
ఈ సబ్ ఆబ్జెక్ట్ సెలెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. లేదు ఒకటి కన్నా ఎక్కువ సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇట్లా క్లిక్ చేసి మార్క్ అండ్ డ్రాగ్ చేయడం వల్ల ఇప్పుడు మీకు ఎన్ని పాయింట్లు వస్తున్నాయి సెలక్షన్లోకి 2 వస్తున్నాయి. సో కాబట్టి ఈ 2 పాయింట్లు కూడా మూవ్ అవుతుంటాయి. అయితే మీరు ఇక్కడ సెంటర్లో చూస్తున్నటువంటిది ఎడిటబుల్ పాయింట్ కాదు, డైరెక్ట్ సెలక్షన్తో దీన్ని ఆబ్జెక్ట్ సెంటర్ అని పిలుస్తాం. ఈ సెంటర్ మీరు డైరెక్ట్ సెలక్షన్ టూల్తో ఏం చేయలేదు, దానికి వేరే టూల్స్ వాడాల్సి ఉంటుంది. దీన్ని మర్చిపోండి, ఓన్లీ కార్నర్స్ మాత్రమే చూడండి. ఇక్కడ ప్రస్తుతానికి దీంట్లో మనకి 1 2 3 4 మొత్తం 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ లో ఏ పాయింట్ అయినా పట్టుకోవచ్చు, ఏ 2 పాయింట్లనైనా పట్టుకోవచ్చు, మీ ఇష్టం, అడ్జస్ట్ చేయొచ్చు. ఈ విధంగా డైరెక్ట్ సెలక్షన్ అనేది సబ్ ఆబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేయడానికి మాత్రం యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్లకు మధ్యలో ఉన్నటువంటి స్పేస్ ని టెక్నికల్ గా మనం సెగ్మెంట్ అని పిలుస్తాం. ఈ సెగ్మెంట్ ని ఏదైనా డిలీట్ చేయాలన్నా సరే సబ్ ఆబ్జెక్ట్ తో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. సో డైరెక్ట్ సెలక్షన్ టూల్ తీసుకొని సెగ్మెంట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ ప్రెస్ చేస్తున్నాం కీబోర్డ్ మీద, అది డిలీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి పాత్ ఓపెన్ అయ్యి కనపడుతుంది చూడండి. ఇది ఒక ఎండ్ పాయింట్, ఇది ఒక ఎండ్ పాయింట్. దీంట్లో మనం ఏది స్టార్ట్ ఏది ఎండ్ అని చెప్పడం కష్టం, మీరు వర్క్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఉంటాయి, పెద్ద ఇష్యూ కాదు. బట్ జనరల్గా చెప్పడం డైరెక్ట్గా కష్టం, ఎందుకంటే మీరు గీసింది రెక్టాంగిల్ ఈజ్ ఎ క్లోజ్డ్ షేప్, తర్వాత డిలీట్ కొట్టారు. అయితే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ బేస్ చేసుకొని మనం చెప్పచ్చు. అవి పక్కన పెడితే జనరల్గా 2 ఎండ్ పాయింట్స్ ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. సో మళ్ళీ బ్యాక్ వచ్చేయాలంటే ప్రతి సాఫ్ట్వేర్లో ఉన్నట్టుగానే అండు అనే కమాండ్ ఉంటుంది. సహజంగానే అండు మూవ్ అంటున్నాను రిపీటెడ్గా, అండు మూవ్, అండు క్లియర్, ఎస్, మళ్ళీ కనెక్ట్ అయ్యి కనపడుతుంది. ఈ విధంగా అండు కమాండ్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. సో ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సెలక్షన్ టూల్తో మొత్తం ఆబ్జెక్ట్ అంతా సెలెక్ట్ అవుతుంది. డైరెక్ట్ సెలక్షన్ టూల్తో సబ్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇతర భాగాలను ఏదైనా సరే ఒక్కొక్కటిగా లేదా గ్రూప్గా సెలెక్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటు లోపల ఇంకొక టూల్ కూడా మనకు ఉంది, గ్రూప్ సెలక్షన్ టూల్ అని. అయితే గ్రూప్ సెలక్షన్ టూల్కి ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఉంటే పనికిరాదు, కంపల్సరీ గ్రూప్ అంటేనే పేరులోనే ఉంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ అనుకోవచ్చు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనుకోవచ్చు. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే మొట్టమొదటిగా ఈ మోడిఫై చేసినటువంటి షేప్ డిలీట్ చేసి సింపుల్ షేప్సే క్రియేట్ చేస్తున్నాను. దీంట్లో పెద్ద టెన్షన్ ఏం లేదు. రెక్టాంగిల్ మీద క్లిక్ చేసేయండి, 4-5 షేప్స్ మీకు నచ్చినట్టుగా డ్రా చేయండి, దట్స్ ఇట్. తర్వాత సెలక్షన్ టూల్ తీసుకుంటున్నాను, మొత్తం సెలెక్ట్ చేసి వీటన్నిటిని ఒకే యూనిట్ గా నేను మూవ్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఆ పని మీరు చేయొచ్చు, ఎందుకంటే సెలెక్ట్ చేశారు కాబట్టి మొత్తాన్ని కలిపి మూవ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఒక యూనిట్ లానే మూవ్ అవుతున్నాయి. కానీ ఒక్కసారి కనుక మీరు బయట క్లిక్ చేశారంటే మళ్ళీ ఇండివిజువల్ గానే మూవ్ అవుతాయి. ఎందుకంటే మీరు ఏదైతే మార్కెట్ సెలెక్షన్ చేశారో ఇది ఒక టెంపరీ గ్రూప్ అంతే, ఇది పర్మనెంట్ గా ఉండదు. సో పర్మనెంట్ గా మీరు దాన్ని గ్రూప్ చేయడం కోసం ఆబ్జెక్ట్ మెనూ కనుక వచ్చినట్టయితే మీకు Ctrl+G అనే షార్ట్ కట్ ఉన్నటువంటి గ్రూప్ కమాండ్ కనపడుతుంది. సో Ctrl+G అయినా ప్రెస్ చేయండి, గ్రూప్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి గ్రూప్ చేశాను నేను. గ్రూప్ చేసిన తర్వాత మీరు కొంచెం జాగ్రత్తగా గమనించినట్టయితే కంట్రోల్ ప్యానల్ ని ప్రస్తుతానికి ఇక్కడ నో సెలెక్షన్ అని వస్తుంది. ఎప్పుడైతే గ్రూప్ మీద క్లిక్ చేస్తానో గ్రూప్ అని కనపడుతుంది. అదే మళ్ళీ ఆబ్జెక్ట్ మెనూలోకి వెళ్ళి అన్గ్రూప్ అన్నాను. అన్గ్రూప్ అనగానే చూడండి మీకు గ్రూప్ కనపడట్లేదు, పాత్ అని కనపడుతుంది. ఇవన్నీ పాత్స్ అంటాం, ఇదొక పాత్, ఇదొక పాత్, ఇదొక పాత్, ఇదొక పాత్, అన్ని సైడ్స్ క్లోజ్ అయింది కాబట్టి దీన్ని షేప్ అంటాం. టోటల్ గా ఇది ఒక పాత్, వెక్టర్ టెర్మినాలజీలో ఇది ఒక పాత్. మొత్తాన్ని సెలెక్ట్ చేసినా కానీ స్టిల్ మీకు పాత్ అని మాత్రమే కనపడుతుంది. అదేవిధంగా ఒకసారి గ్రూప్ అని ఎప్పుడైతే అంటారో ఇది గ్రూప్ అయిపోయింది. గ్రూప్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీరు క్లిక్ చేయగానే దాంట్లో ఉన్న గ్రూప్ మెంబర్స్ మొత్తం సెలెక్ట్ అవుతాయి. సో ఒకేసారి మూవ్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. మనం ఏదైనా లోగో చేసినప్పుడు ఒక డిజైన్ చేసాం, డిజైన్ కింద కొంత టెక్స్ట్ ఉంది. నేను ఎప్పుడైనా సరే ఆ డిజైన్ మూవ్ చేసినప్పుడు డిజైన్ తో పాటు టెక్స్ట్ కూడా మూవ్ అవ్వాలనుకోండి, రెండింటిని ఇండివిజువల్ గా పట్టుకొని మూవ్ చేయకుండా రెండు సెలెక్ట్ చేసి గ్రూప్ కనుక చేసినట్టయితే ఆ పొజిషన్స్ అవన్నీ కూడా స్టాటిక్ గా ఉంటాయి కాబట్టి అటు ఇటు కదలకుండా మనకి డిజైన్ యాక్యురసీ అలాగే మిగిలిపోతుంది. సో ఇవన్నీ కూడా మీకు రాబోయే క్లాసుల్లో కొన్ని ఎక్సర్సైజ్ మనం వర్క్ చేసినప్పుడు డీటెయిల్ గా అర్థమవుతుంది. సో ఈ గ్రూప్ అనేది మీకు ఈ విధంగా ఉంది. ఇటువంటి గ్రూప్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒకటి లేదా రెండు ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు, అది కూడా అన్గ్రూప్ చేయకుండా. అటువంటి అవసరాలు వస్తాయి ఒక్కొక్కసారి. వచ్చినప్పుడు మీరు గ్రూప్ సెలెక్షన్ టూల్ యూజ్ చేసి దేని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ వరకే సెలెక్ట్ అవుతుంది. లేదా రెండు ఆబ్జెక్ట్స్ని ఇట్లా మార్కేజ్తో సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ అవుతాయి. మీరు వాటిని మూవ్ చేయొచ్చు, వాటిని మీరు ఎటైనా అడ్జస్ట్ చేయొచ్చు. చాయిస్ ఈజ్ యువర్స్. కానీ ఒక్కసారి మీరు గ్రూప్ సెలెక్షన్ టూల్ నుంచి సెలెక్షన్ టూల్లోకి వచ్చి బయట క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం క్లిక్ చేయగానే గ్రూప్లోనే ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ గ్రూప్. కానీ గ్రూప్ని అన్గ్రూప్ చేయకుండా దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మీరు సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు గ్రూప్ సెలెక్షన్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది, గ్రూప్ సెలెక్షన్ టూల్ ఎందుకు యూజ్ చేయాలి సార్? మనం
డైరెక్ట్ సెలక్షన్ అంతా కూడా చేయొచ్చు కదా అనే డౌట్ వస్తుంది. ఎస్, డైరెక్ట్ సెలక్షన్ అంతా కూడా మీకు అదే పని జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్ సెలక్షన్లో ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇట్లా క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేసాం అనుకోండి అవసరానికి, అది మొత్తం సెలెక్ట్ చేయడానికి బదులుగా సబ్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ ఒక్కొక్కసారి మీకు చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా సరే 1-2 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇట్లా క్లిక్ చేసి డ్రాగ్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఇది ఒక రాంగ్ టూల్ అని మనం చెప్పొచ్చు. ఇది గ్రూప్లో ఉన్నప్పుడు ఇండివిజువల్ ఆబ్జెక్ట్స్ సెలెక్ట్ చేయాలంటే అది ఒక రాంగ్ టూల్ టెక్నికల్గా మాట్లాడినప్పుడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను మీకు. రోడ్డుకి కుడి పక్కన నడవాలా, ఎడం పక్కన నడవాలా? సహజంగా నాకు తెలిసి మన దాంట్లో రోడ్డుకి ఎడం పక్కన నడుచుకుంటూ వెళ్తుంటాం. అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి కుడివైపు కూడా వెళ్తుంటాం. సో ఆ సిచ్యువేషన్లో ఎవరన్నా దీన్ని వాడుతుంటే వేరే విషయం, కానీ టెక్నికల్గా మాట్లాడినప్పుడు డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ని సెలెక్ట్ చేయడానికి వాడటం అనేది రాంగ్ మెథడ్. గ్రూప్ సెలెక్షన్ సపరేట్గా, అందుకే ఎడవ వాళ్ళు వాళ్ళ తెలివిని ఉపయోగించి ఒక సపరేట్ టూల్ని అయితే కనిపెట్టారు.